దేవుని పరిశుద్ధనామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధిని ఈ యొక్క ప్రోగ్రాంలోకి మీరు వచ్చినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినాలన్నీ కూడా దేవుడు మనల్ని కాపాడి ఉన్నారు. ఆయుష్ ఆరోగ్యము ప్రభు మనకిచ్చారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రభు మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోటినొచ్చు ప్రతి మాట వలన జీవించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు అంశం ఏంటంటే, నేను ప్రేమించిన వారు నన్ను ద్వేషించిరి. దేవునికి స్తోత్రం. నేను ప్రేమించిన వారు నన్ను ద్వేషించిరి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటున్నాం. యోబు అనే ఒక అద్భుతమైన భక్తుడు ఉన్నాడండి బైబిల్ గ్రంథములో. యోబు యొక్క జీవితాన్ని గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడుగా బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ 42వ అధ్యాయము యోబు గ్రంథము 10వ అధ్యాయం చదువుకుందామండి. 10వ వచనం, 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరణ అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ప్రార్థన చాలా విలువైనది. యోబు జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరణ అతనికి దయచేసెను. అంత మాత్రమే కాకుండా యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకప్పుడు యోబు యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఆస్తిని కోల్పోయాడు, అంతస్తును కోల్పోయాడు. యోబు యొక్క ఆస్తి చాలా గొప్పదండి. ఊదు దేశంలో చాలా గొప్ప ధనవంతుడిగా పేరు పొందాడు. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే తనకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. అయితే ఒక సందర్భంలో ఒక భయంకరమైన శోధన వచ్చింది, పరిశోధన కలిగింది అతని జీవితంలో. అయితే ఆ సమయంలో దేవునికి స్తోత్రం, దేవుని యందు ఒక పటిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. యోబు యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభునందు ప్రియులారా, అతని జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు వచ్చాయి. అతని యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా తన శరీరంలో, అంటే నడినెత్తు నుండి అరికాలు మొదలుకొని వ్యాధితో బాధపడుతున్నాడు. యోబు యొక్క జీవితం గురించి ఆలోచన చేసినట్లయితే, యోబు లాంటి విశ్వాస వీరులు అవసరం, యోబు లాంటి ప్రార్థన జీవితం కలిగిన భక్తులు అవసరం ఈ యొక్క జనరేషన్లో, ఈ యొక్క తరములో. దేవుని బిడ్డారా, యోబు గ్రంథము 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు, ఊదు దేశమందు ఒక మనుషుండెను, అతడు యథార్థవంతుడంట. యోబు ఎలా ఉన్నాడండి? 4 లక్షణాలు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోబు 4 రకాలైన సాక్ష్యములు కలిగి ఉన్నాడు. యథార్థవంతుడు ఒకటి, రెండవది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నాలుగవదిగా చెడుతనం విసర్జించున్నాడు. అయినప్పటికీ కూడా దేవునికి స్తోత్రం, మరి ఆస్తి విషయంలో కూడా ఎంతో ఆస్తిని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి సంతానం కూడా ఉంది. 7 కుమారులు, 3 కుమార్తెలు. దేవునికి స్తోత్రం. అంటే చాలా అండబలము అన్నీ ఉన్నాయి యోబు గారికి.
ఎంతమంది అండి మొత్తము? 7 కుమారులు 3 కుమార్తెలు, 10 మంది సంతానం కలిగి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. 10 మంది సంతానం కలిగిన యోబు జీవితంలో శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. దేవుడి బిడ్డారా, ఆస్తి విషయం చూసుకుంటే 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను, 3వ వచనం, 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అంటే యోబు యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి, పరిశుద్ధ జీవితాన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి దేవుడు బహుగా ఆస్తినిచ్చాడు, అంతస్తునిచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అనేక మందిని పనివారిని ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డలారా గమనించండి, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారితో ఆస్తి కలిగిన గొప్ప వ్యక్తిగా కనపడుతున్నాడు. అయితే ఒక దినమున పరిశోధించబడే సమయం వచ్చింది. దేవుడు సాతాను మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సమయంలో సాతాను, నువ్వు ఆయన దీవించావు కనుక నిన్ను ఆరాధన చేస్తున్నాడు, నిన్ను ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తున్నప్పుడు, అయితే సాతానికి దేవునికి మధ్యలో ఒక పోరాటములో యోబు యొక్క విశ్వాసము, యోబు యొక్క భక్తి, ప్రార్థనా జీవితము అక్కడ పరిశోధించబడుతూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే యోబు తన జీవితంలో అరుణోదయం లేచి తన కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ లైఫ్ అంటే తన యొక్క కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నాడు. తన పిల్లలు కూర్చోబెట్టుకొని పాటలు పాడుతున్నాడు, దేవుని వాక్యాన్ని చదివిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తన కుటుంబం అంతా దేవుని మార్గంలోనే జీవిస్తుంది. అయినప్పటికీ కూడా ఆయన జీవితంలో ఒక పోరాటం వచ్చింది. అయితే ఒక దినమున ఒకటి తర్వాత ఒకటి ఆస్తిని కోల్పోయాడు, అంతస్తును కోల్పోయాడు, కుమారులను పోగొట్టుకున్నాడు, కుమార్తెలు పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాకుండా తన శరీరంలో అకస్మాత్తుగా నడినెత్తి నుండి అరికాల వరకు కురుపులతో బాధపడుతున్నాడు. ఆ శరీరం అంతా కూడా బాధ ఎక్కువైనప్పుడు ఆ శరీరము ఏంటండి, ఆ యొక్క బాధ తట్టుకోలేక చిల్ల పెంకులు తీసుకొని ఏం చేస్తున్నాడు, ఆ యొక్క శరీరమును గోక్కుంటా ఉన్నాడు. అంటే అంత భయంకరమైన వ్యాధిలో ఉన్నాడు. అలాంటి సందర్భంలో కూడా అవమానం వచ్చినప్పుడు, ఆస్తిని కోల్పోయినప్పుడు, అంతస్తును కోల్పోయినప్పుడు, కుమారులు దూరం అయిపోయినప్పుడు, కుమార్తెలు దూరం అయిపోయినప్పుడు, తన యొక్క శరీరం అంతా కూడా వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా ఒక్క మాట కూడా దేవుణ్ణి దూషించలేదు. కారణం, యోబు యథార్థవంతుడు, రెండవది న్యాయవంతుడు, మూడవదిగా దేవుని యందు భయభక్తుల వాడు, నాలుగవదిగా చెడుతనం విసర్జించిన వాడు. అయితే యోబు గారి యొక్క భార్య గారు, యోబు యొక్క సతీమణి వచ్చి మాట్లాడుతూ ఉంది. శరీరం అంతా కురుపులతో బాధపడుతున్నాడు, బూడిదలో కూర్చున్నాడు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాడు. అయితే ఆయన భార్య వచ్చి మాట్లాడుతోంది, ఇంకా నీవు దేవుని స్మరణ చేస్తున్నావేంటి, ఇంకా దేవుని స్తుతిస్తున్నావేంటి, అంతా కోల్పోయాం కదా, దేవుని దూషించి మరణం కారాదు, దేవుని దూషించి నువ్వు చచ్చిపో అనేసి ఆదరించాల్సిన భార్య, ప్రేమించాల్సిన భార్య, అన్నీ ఉన్నప్పుడు, అన్ని సౌకర్యాలతో ఉన్నప్పుడు ఆమె చాలా ఇష్టంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఆ కుటుంబంలో శోధన వచ్చిందో, ఆ కుటుంబంలో సమస్యలు వచ్చాయో, ఆ కుటుంబంలో ఆస్తి అంతస్తును కోల్పోయారో, కుమార్తెలు పోగొట్టుకున్నప్పుడు ఆమె విశ్వాసం నుండి తొలగిపోయి మాట్లాడుతుంది. ఆమెలో ఏమీ లేదు, దేవుని ప్రేమ లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, మూర్ఖురాలుగా మాట్లాడుతుంది. నీవు దేవుని దూషించు, దేవుని తిట్టేసేయి, దూషించేసేయి, నువ్వు చచ్చిపో, నువ్వు మరణంగా అనేసి అంటుంది. అప్పుడు
యోబు చాలా ప్రేమతో మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా అచంచలమైన విశ్వాసం, విశ్వాస వీరుడు, ప్రార్థనా వీరుడు, ఒక ప్రతిష్ట కలిగిన జీవితం కలిగిన వాడు యోబు భక్తుడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అంటున్నాడు. నోటితో ఒక్క మాట కూడా దూషించలేదు. మూర్ఖులాగా మాట్లాడుతున్నావు, మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు అంటున్నాడు. ఆయన భార్యతో యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు. అవును, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అంతవరకు మాట్లాడాడు తప్ప ఒక్క మాట కూడా దేవుని దూషించలేదు. ఇది చాలా అద్భుతమైన మాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు, మనము ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఏమిస్తాడంటే ఒక క్షేమకరమైన స్థితిని దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు 7వ వచనం చదువుకుందాం. 42వ అధ్యాయము, యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అవునండి, ఆస్తిని కోల్పోయినప్పుడు, అంతస్తును కోల్పోయినప్పుడు, కుమార్తెలను పోగొట్టుకున్నప్పుడు, శరీర సుఖము కూడా పోగొట్టుకున్నప్పుడు దేవుణ్ణి దూషించకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. అంత మాత్రమే కాదు, స్నేహితులు కూడా ఆయన అర్థం చేసుకోలేదు. ఒకప్పుడు ఆస్తి అంతస్తులు అన్నీ ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇంటికి వచ్చి, ఎవరు ఈ స్నేహితుల పేర్లేంటి? తెమానీయుడు, ఎలీఫజు, యోబు యొక్క బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఏంటంటే ఒక మంచి స్నేహితులు. ఇంకా ఆయనకి చాలామంది స్నేహితులు ఉండొచ్చు. అయితే స్నేహితులు కూడా ఆయన అర్థం చేసుకోలేదు, ఆయన భక్తిని అర్థం చేసుకోలేదు, ఆయన ప్రార్థనా జీవితాన్ని అర్థం చేసుకోలేదు, ఆయన విశ్వాస జీవితాన్ని అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే శారీరకంగా బాధపడుతున్నాడో, వ్యాధితో బాధపడుతున్నాడో, కురుపులతో బాధపడుతున్నాడో, ఆ శ్రమలో కూడా దేవుడు స్తుతిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ భయంకర వ్యాధితో చూసినప్పుడు, యోబును చూసినప్పుడు ఏంటండి అందహీనుడైపోయాడు. శరీరమంతా కూడా కురుపులు, చీము రక్తం కారుతూ ఉంది. ఎందుకంటే ఆ సమయంలో ఆదరించాల్సిన భార్య, ప్రేమించాల్సిన భార్య కూడా ఏం చేస్తుంది? దూషిస్తూ ఉంది. చివరికి స్నేహితులు కూడా, ప్రాణ స్నేహితులు, కలిసి భోజనం చేసిన వారు, కలిసి ప్రయాణం చేసిన వారు, కలిసి మాట్లాడుకున్న వారు, ఎప్పుడైతే యోబు యొక్క స్థితిగతులు మార్చబడ్డాయో, జాగ్రత్తగా వినండి, యోబు యొక్క స్థితిగతులు మార్చబడ్డాయో, ఎప్పుడైతే వ్యాధితో బాధపడుతున్నాడో ఆ సమయంలో దూరం నుండి వారు ఆదరించాల్సింది పోయి ఏమంటున్నారు తెలుసా? ఎంత పాపం చేశాడో, అందుకే ఇంత భయంకరమైన శ్రమ వచ్చింది. ఎంత పాపం చేశాడో అందుకే ఇంత కోల్పోయాడు, చివరికి వ్యాధితో బాధపడుతున్నాడు. స్నేహితులు ఆదరించకపోగా ఏం చేస్తున్నారండి? విమర్శిస్తున్నారు, నిందిస్తున్నారు. ఎంత పాపం చేశాడో, అసలు యోబు పాపం చేశాడో లేదో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆ నిందలు కూడా భరించాడు. నన్ను ప్రేమించిన వారు నన్ను ద్వేషించిరి. ఈరోజు దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాక్యం అండి. దేవునికి స్తోత్రం. నన్ను ప్రేమించిన వారు నన్ను ద్వేషించిరి. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, 4 రకాలైన సాక్ష్యములు మనకు ఉండాలి.
దైవజనులు కానీ విశ్వాసులు కానీ. దేవునికి స్తోత్రం. యోబు యొక్క జీవితంలో ఒక మంచి సాక్ష్యము రాయబడింది బైబిల్ గ్రంథములో. మనము మొదటి అధ్యాయం మొదటి వచనంలో గమనిస్తున్నాం. అయితే యథార్థవంతుడని, రెండవది న్యాయవంతుడని, మూడవది దేవుని యందు భయభక్తుల వాడని, నాలుగవది చెడుతనం విసర్జించిన వాడిగా కనపడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మనమందరము కూడా దేవుని యొద్ద నుండి మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కోల్పోయిన స్థితిని, క్షేమ స్థితిని దేవుడు మరలా మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ అంత దినాల్లో 4 విధాలైన అనుభవాలతో మనం జీవించాలి. జాగ్రత్తగా గమనించండి. ఈ అంత దినాల్లో, ఈ కృపా కాలంలో ఉన్న మనము కోల్పోయిన క్షేమ స్థితిని దేవుడు నీ కుటుంబానికి, నీకు, నీ పిల్లలకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆ కోల్పోయినవి ఏంటంటే 4 విధాలైన అనుభవాలండి. ఒకటి, పరిశుద్ధతను కోల్పోయావా? ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రెండవది, విశ్వాసమును కోల్పోయావా? మూడవది, దైవిక స్వస్థత కోల్పోయావా? నాలుగవదిగా, ఆస్తి పోయిందా, లేకపోతే ఇంకేదైనా పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావా? దుఃఖములో ఉన్నావా? వేదనలో ఉన్నావా? అవమానంలో ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నావా? ఆర్థిక సమస్యల్లో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నా సరే, యోబును ప్రేమించిన దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా మనము దేవుని యొద్ద నుండి ఒక క్షేమకరమైన స్థితిని మనం పొందాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. కోల్పోయిన విశ్వాసమును మనం సరిచేసుకోవాలి. కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. కోల్పోయిన ప్రతిష్ట జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. కోల్పోయిన విశ్వాస జీవితాన్ని మనం సరిచేసుకుందాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మన జీవితంలో కన్నీటి ప్రార్థన కోల్పోయామా? ఒకప్పుడు నువ్వు కన్నీటి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు. అయితే నీకు ఇప్పుడు కన్నీటి ప్రార్థన రాకపోవడం కారణం ఏంటి? ఎక్కడో చిన్న సమస్య నిన్ను వెంటాడుతుందేమో. ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ దినం నా పరిశుద్ధాత్మ దేవుడు నాతో, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన సాక్ష్య జీవితమును కోల్పోయినామా? అయితే తిరిగి దేవుడు మన సాక్ష్య జీవితాన్ని, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, ఒక ప్రార్థనా జీవితాన్ని, ఒక పరిశుద్ధాత్మ నడిపింపును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సార్వత్రిక సంఘమా, నీవే స్థితిలో ఉన్నా సరే, ఈ వాక్యము ఏ దేశంలో నుండి వింటున్నావో, ఏ రాష్ట్రంలో నుండి వింటున్నావో, ఏ జిల్లాలో నుండి వింటున్నావో, ఏ గ్రామంలో నుండి వింటున్నావో, ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. అనేక సందర్భాల్లో అనేక మంది, అయ్యో నేను ప్రేమించాను, నా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు, నన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావా? అయితే యేసయ్య ఉన్నాడు నిన్ను ప్రేమించడానికి. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభు రక్తము, ఆ ప్రేమ గల రక్తము ద్వారా మనకు విమోచన ఇవ్వటమే కాకుండా మన జీవితంలో సంపూర్ణమైన శాంతిని, సంపూర్ణమైన నెమ్మదిని ప్రవహిస్తున్నాడు. దైవజనాంగమా, దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అభిషేకాన్ని కోల్పోయావా? మరలా తిరిగి దేవుడు నీకు అభిషేకం ఇవ్వబోతున్నాడు. ఐశ్వర్యాన్ని కోల్పోయావా? తిరిగి దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆశీర్వాదాన్ని కోల్పోయావా? తిరిగి దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే, ఒక సందర్భములో ఒక స్నేహితుడు ఒక స్నేహితుడింటికి వచ్చాడు. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి డోర్ కొడుతూ ఉన్నాడు. డోర్ కొట్టినప్పుడు తీశాడు. ఏంటి ఇంత అర్ధరాత్రి వచ్చావు అంటే, నాకు ఆకలి అవుతుంది, నాకు భోజనం పెట్టాలి, నాకు బాగా ఆకలి అవుతుంది, అందుకే వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. అక్కడ ఏంటండి అతని పరిస్థితి ఏంటి? ఆకలి అవుతుంది కనుక సిగ్గుపడకుండా వచ్చి తన స్నేహితుడిని ఏమడిగాడు? భోజనం అడిగాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యవసాయంలో కానీ ఏ పని చేసినా సరే, మరలా తిరిగి నీవు దేవుని యొద్ద నుండి ఒక బ్లెస్సింగ్ పొందాలంటే, నీ స్థితిగతులు మార్చబడాలంటే
ప్రభు సన్నిధిలో మన జీవితాలు దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము నోరు తెరిచి దేవుని సన్నిధిలో స్తుతించి ప్రార్థించాలి. దేవుడు సియోను కొరకు దేవుడు మన జీవితాలను దేవుడు ప్రత్యేకించాడు. నూతన యెరూషలేమనే ఒక పరిశుద్ధ స్థలము కొరకు దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. మన కుటుంబాలను ప్రత్యేకించాడు, మన పిల్లలను ప్రత్యేకించాడు. ఈ ప్రపంచంలో అనేక మంది దేవుని యొక్క సేవకులను, విశ్వాసులను దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రత్యేకిస్తున్నాడు. దేవుని మాటలు గమనించినట్లయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం ధ్యానించుకుందామండి. మనం ప్రతి సందర్భంలో కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపముతో ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను కోల్పోయిన స్థితిని మరలా నాకు క్షేమ స్థితిని నాకు దయచేయండి, కోల్పోయిన అభిషేకాన్ని, కోల్పోయిన ప్రార్థనా జీవితాన్ని, కోల్పోయిన పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. దేవుని పిల్లారా, మనము దేవునికి స్తుతియాగం చెల్లించాలి. మనము దేవుని సన్నిధిలో మన ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకోవాలి. బైబిల్ చదవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము ధ్యానించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన స్థితిగతిని మార్చుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. అయితే కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. జీవ మార్గమును నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. దేవుని కుడి చేతులు ఏమున్నాయండి? ప్రైజ్ ది లార్డ్. నిత్యము సుఖము ఉంది. హల్లెలూయా. జీవ మార్గమును నాకు తెలియచేసేదు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుడి చేతిలో సుఖం ఉంది, సంతోషం ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం ధ్యానిద్దామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. వాడి కుడి చేతిలో దీర్ఘాయువును, ఎడమ చేతిలో ధనగంతులను ఉన్నవి. దేవునికి మహిమ కలుగుగాక. 3:16 మనం చదువుతున్నాం. దాని కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనఘనతలు. ఈసారి దైవజనుడుగా నేను విశ్వాసులకి డబుల్ బ్లెస్సింగ్స్. కుడి చేతులు ఏమున్నాయంట? కుడి చేతులు ఏం చదువుకున్నాం? దీర్ఘాయువు ఉంది. ఎడమ చేతులు ఏమున్నాయి? ధనగణతులు. ఈసారి 2 చేతులు పెట్టి ప్రార్థన చేయమని పొద్దున తెల్లవారుజామున ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవునికి మనుషులకి ప్రతినిధిగా దేవుడు కొందరు దైవ సేవకులను ఏర్పరచుకుంటాడు. ఆ ఏర్పాటులో ఉన్న దేవుని యొక్క బిడ్డల ద్వారా దేవుడు తన యొక్క బ్లెస్సింగ్ ఇస్తాడు అన్నమాట, తన యొక్క ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయువు. ఆయుష్ పెరగాలంటే దేవుని యొద్ద నుండి, ఆయన యొక్క హస్తముల నుండి మనకు ఏం కలగాలి? ఆయుష్ పెరగాలంటే ఆయన కుడి చేతి నుండి మనకు ఎక్కువ కాలం బ్రతకడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎడమ చేతులు ఏమున్నాయంట? ధనఘనతలు. అంటే ధనము ఏంటండి? ధనము ఘనతను దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు ధనము, ఘనతయు, ఆయన మహిమయు మనకిస్తున్నాడు, ప్రభావం మనకిస్తున్నాడు, ఆరోగ్యాన్ని మనకిస్తున్నాడు, ఐశ్వర్యాన్ని మనకిస్తున్నాడు, ఆశీర్వాదాన్ని మనకిస్తున్నాడు. 37వ కీర్తన 11వ వచనం మనం ధ్యానించినప్పుడు 37వ కీర్తన 11వ వచనం అండి. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా. ఎవరండి ఈ భూమిలో ఉన్న వాటిని స్వతంత్రించుకునేది? దీనులు. అందుకనే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. మన మనసు సాత్వికంగా ఉండాలి, దీన మనసుగా ఉండాలి. ఏంటండి?
గర్విష్ఠులుగా ఉండకూడదు మనం. ఆమె ఈ గర్వం అనేది దేవుడికి మనకు సంబంధించిన స్వభావం కాదు. అది ఎవరి స్వభావం అంటే సాతాను స్వభావం. గర్విష్ఠులు వర్ధిల్లలేరు, గర్విష్ఠులు ఆశీర్వదించబడలేరు. తర్వాత ఒక నెబుకద్నెజరు రాజు గురించి మనం ముందు వాక్యంలో ధ్యానించబోతున్నాం. గర్వించినందువల్ల ఎటువంటి నష్టం కలిగిందో ఆయన జీవితంలోనూ ఆయన రాజ్యంలో ఏం కలిగిందో మనం చూడబోతున్నాం. అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దీనులు భూమిని స్వాతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులుగా ఉండాలి. కుటుంబంలో ఎంత పోరాటం ఉంటే భర్త మీద భార్యకు కానీ, భార్య మీద భర్త కానీ, పిల్లల మీద తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రుల మీద పిల్లలకు కానీ, లేదా అన్నదమ్ముల మీద కానీ, అక్కచెల్లెల మీద కానీ, ఇరుగు పొరుగు వారి మధ్యలో కానీ ఇలాంటివి ఉంటాయి, చాలా ఉంటాయి. సేవకులు దైవసేవకులు విశ్వాసుల మీద కానీ, విశ్వాసులు దైవసేవకుల మీద కానీ, సేవకుల మీద కానీ, విశ్వాసుల మీద కానీ, బంధువుల మీద కానీ, ఏ పోరాటమైనా సరే మనం సాధించేది ఒకటే, ప్రేమతోనే మనం సాధించాలి, సాత్వికంతోనే సాధించాలి, దీన మనసు కలిగి సాధించాలి. దేవునికి స్తోత్రం. ప్రేమ అనే విత్తనం వేయాలి. ఈ ప్రపంచంలో దాదాపు 800 కోట్ల మంది జనాభాలో దేవునికి స్తోత్రం దాదాపు 650 కోట్ల మంది యేసు క్రీస్తు ప్రభువారిని ఆరాధ్య దైవముగా ఆరాధన చేస్తున్నట్టే కారణం ఆయన ప్రేమతోనే ప్రపంచ ప్రజలను జయించుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ప్రయాణంలో ఒక 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు 12 మంది పేతురు, యోహాను, యాకోబు, ఫిలిపు, ఆంద్రేయ, బర్తలోమయి, తోమా, తర్వాత ఏంటంటే యూదా ఇస్కరియోతు, వీళ్ళందరూ కొంతమంది దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ పరిచర్యకి వెళ్తే ఎక్కడ బోధిస్తే అక్కడికి వెళ్ళేవారు ఈ 12 మంది. జాగ్రత్తగా వినండి. అయితే అక్కడ ఆహారము కానీ, అద్భుతాలు కానీ అన్నీ కూడా ఆ ఆశీర్వాదం అంతా పొందుకున్నారు. అందులో ఒకడు ఉన్నాడండి యేసు ప్రభు శిష్యుల్లో. ఆయన పేరేంటి? యూదా ఇస్కరియోతు. అతని స్వభావం ఆయనకు తెలీదా? ప్రభుకి తెలుసు. అయినా కానీ చివరి వరకు ప్రేమించాడు. ఇక తెలుసుకుంటాడు అని చివరి వరకు కూడా యూదా ఇస్కరియోతును ప్రేమించాడు. చివరికి యేసు ప్రభు యొక్క శిష్యులలో శిష్యుడు, అంటే యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒకడు ఏంటండి, నన్ను ప్రేమించిన వారు నన్ను ద్వేషించిరి. ఏంటండి అంటే నేను ప్రేమించాను, ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించాను, కానీ నేను ప్రేమించి నేను ఆదరిస్తే, నేను ప్రేమించి నేను వారిని అనేక విధాలుగా నేను దగ్గర తీసుకుంటే వారు ఏం చేశారు? ద్వేషించారు. గమనించండి. పేతురు కూడా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యేసు ప్రభు ఎలా ఉంటాడో కూడా తెలియదు అంటాడు. ఎంత బాధండి, గుండెలో పెట్టి గుచ్చినట్టు ఉండదండి ఆ మాట. అంటే పేతురు ఏంటండి అద్భుతాలు చేసేటప్పుడు ఉన్నాడు. సీమోను పేతురుతో ప్రభు చెప్పాడు, నీ దోణిని కొంచెం లోతుగా నడిపించి, రాత్రి అంతా ప్రభు మేము ప్రయాసపడ్డాం, వలలేసాం, కానీ ఒక్క చేప కూడా పడలేదు, అయితే నీ మాట చెప్పులు వేస్తామని చెప్పినప్పుడు ప్రభు మాట విని ఏం చేశాడండి? వల వేయగానే ఏం జరిగింది? విస్తారమైన చేపలు పట్టారు. ఈ అద్భుతాలు 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదించి కొన్ని వేల మందికి ఆహారం పెట్టినప్పుడు, కుష్టి వ్యాధి కలిగిన వారు స్వస్థపడినప్పుడు, రక్తస్రావం కలిగిన స్త్రీ స్వస్థపడినప్పుడు, గుడ్డి వారికి చూపనిపించినప్పుడు, లాజరును బ్రతికించినప్పుడు, ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు వీళ్ళందరూ ఉన్నారండి. యేసయ్య ప్రేమను పొందుకున్న వారే. కానీ యేసు ప్రభు ఎలా ఉంటాడో కూడా తెలియదు అనేసి ఆయన ఏంటి ప్రాణానికి భయపడి నన్ను కూడా ఏమైనా చేస్తారేమనేసి భయపడి 3 సార్లు అబద్ధం ఆడాడు. కోడి కూయక మునుపు నన్ను ప్రేమించిన వారు నన్ను ద్వేషించింది. జాగ్రత్తనండి, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉందండి. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత చాలా పశ్చాత్తాపడతాడు పేతురు. ఎంత అంటే కన్నీళ్లు కారుస్తాడు. ఇక కన్నీళ్లు కార్చి ప్రభువా నన్ను క్షమించమని ప్రభు సందులో కన్నీళ్లు కార్చి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన క్షమించి పోగొట్టుకున్న పరిశుద్ధాత్మ నడిపింపును, పోగొట్టుకున్న అభిషేకాన్ని, పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని, పోగొట్టుకున్న పరిశుద్ధాత్మ యొక్క కృపను తిరిగి సంపాదించుకుంటాడండి. అది గొప్పతనం. కానీ అదే 12 మందిలో ఉన్న యూదా ఇస్కరియోతు అతని జీవితం ఎలా ఉందంటే ఆ యొక్క
ఆ గెత్సెమనే తోటలో వేరే వాళ్ళతో చేతులు కలుపుతాడు. అంటే యేసు క్రీస్తు ప్రభుకి విరోధులుగా ఉన్న వారితో చేతులు కలిపి యేసు క్రీస్తు ప్రభుని అప్పగించాలని, ఎలాగైనా సరే ఆయనను చంపాలనే ఉద్దేశంతో వాళ్ళతో చేతులు కలిపి అక్కడ ఏం చేస్తాడు? నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో, జాగ్రత్తనండి, అర్ధరాత్రి పూట ప్రభు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో వారే యేసు ప్రభుని గుర్తుపెట్టుకోండి, ఆయనను బంధించేసేయండి అనేసి చిన్న విషయాన్ని చెప్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే వచ్చి అర్ధరాత్రి బందిపోటు దొంగల్లాగా వచ్చి యూదాస్కరియోతు ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడు. ముద్దు దేనికి పెడతారండి? ఒక అత్తగారికి ఇద్దరు కోడలు ఉన్నారు. ఒక అత్తగారికి ఇద్దరు కోడలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్న చరిత్ర చెప్తున్నాను. ఆ అత్తగారి పేరు నయోమి గారండి. నయోమి దేనికి సాదృశ్యంగా ఉందంటే తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉంది. జాగ్రత్తగా రండి. ఆ అత్తగారికి ఇద్దరు కోడలు ఉన్నారు. ఒక కోడల పేరు రూతు, ఇంకో కోడల పేరు ఓర్ప. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వారు భర్తలు పోగొట్టుకున్నారు, ముగ్గురు కూడా. మళ్ళా తిరిగి తన స్వదేశం వెళ్ళిపోదామనేసి ఆ నయోమి గారు సిద్ధపడ్డారు. అయితే ఆ కోడలతో మాట్లాడుతుంది అత్తగారు, నేను నా స్వదేశం వెళ్ళిపోతున్నాను అంటే వెంటనే రూతు అని ఏమంటుందంటే, నీవు ఎక్కడుంటే అక్కడ నేను వస్తాను, నీతోనే ఉంటాను, నీ జనమే నా జనం, మరణం తప్ప ఎవరు కూడా నన్ను దూరము చేయలేదు మన ఇద్దరిని. ఓర్ప ఏం చేసిందంటే ఒక్క ముద్దు పెట్టింది. ఎవరికండి? అత్తగారికి. దేవునికి స్తోత్రం. అనుకుంది కదా ఇది ఒక ప్రేమ గల ముద్దు అనుకుంది. కానీ సరే అత్తగారు, నేను ఇంతకాలం మీతో ఉన్నాను, నా దాన్ని నేను చూసుకుంటున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అనేసి అత్తను వదిలిపెట్టి ఒక కోడ వెళ్ళిపోయింది. ఆమె పేరే ఓర్ప. అయితే మరలా మాట్లాడుతుంది రూత్తో, అమ్మా మరి ఓర్ప వెళ్ళిపోయింది తోటి కోడలు, మరి నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. లేదత్తమ్మా, నేను నీతోనే ఉంటా, నీ దేవుడే నా దేవుడు, హల్లెలూయా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, మన ఇద్దరి మధ్యలో దేవుని యొక్క కృప ఉంది, నీ దగ్గర దేవుని యొక్క సన్నిధి ఉంది, నిన్ను నేను విడిచిపెట్టి వెళ్ళను, నీతోనే వస్తాను, మరణం తప్ప ఎవరు కూడా మన ఇద్దరిని వేరు చేయలేదు. ఇదండి దేవునికి స్తోత్రం. ఇలాంటి విశ్వాసానికి కలిగారు. ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే ఈ రూతు ప్రభు యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అయితే ఇంకా మనం ఆత్మీయంగా ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ సందర్భంలో వీరు తమ స్వదేశం వచ్చినప్పుడు అయితే అక్కడ పొలం పనికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక బోయాజు అనే ఒక ఆయన ఉంటాడు. బోయాజు ఈమెను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ బోయాజు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే ప్రభు యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరణ ఆ రూతుకి వివాహం జరుగుతుంది. బోయాజుని వివాహం చేసుకుంటుంది. మరణ పిల్లలు కలుగుతారు. ఆ వంశంలో ఉండే ప్రభు యేసు క్రీస్తు, లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ గమనించాల్సిన సత్యం ఏంటంటే దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినప్పుడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, దేవునికి మహిమ కలుగుగాక. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు.